వెల్కమ్ టు కేబీ లాజిక్స్ అండి. ఈ వీడియో చాలా ఇంపార్టెంట్ అండి. ఓకే, ఇందులో మనం ఏం చెప్పుకోబోతున్నాం అంటే ప్రీవియస్ క్వశ్చన్ చెప్పుకోబోతున్నాము. కానీ ఏంటిదంటే ఈ వీడియో మీరు ఎండ్ వరకు చూసారంటే 10 మార్కులు ఈజీగా మీరు సంపాదించుకోవచ్చు అండి. ఇందులో మనము వితౌట్ పెన్ పేపర్ తో మనం ఈ ప్రాబ్లమ్స్ అనేవి చేస్తామండి. ఎక్కడ కూడా జస్ట్ మీరు అబ్జర్వ్ చేయండి అంతే తప్ప అబ్జర్వ్ చేసి ఇందులో చాలా చాలా కంటెంట్ ఉంటుంది. ఏ విధంగా చేయాలి, ఎలా చేయాలి అనేది ఓకేనా ఈ పేపర్ లో ఈ మ్యాటర్ ఉంటుంది. కాబట్టి మీరు ఎండ్ వరకు చూడండి. అదే ఎవరైనా కొత్త వాళ్ళు ఉంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, హై పాయింట్ ఇవ్వడానికి ప్రయత్నించండి. ఓకేనండి, మనం వీడియోలోకి వెళ్దాం. చూడండమ్మా, ఎవ్వరు కూడా స్కిప్ చేయకండి అమ్మా. చాలా కంటెంట్ అనేది మీకు అసలు ఇంతవరకు ఎక్కడ కూడా చూసుంటారో ఆ విధంగా నేను కంటెంట్ మీకు అందిస్తాను. కాబట్టి మీరు ఎండ్ వరకు చూడండి. ఓకేనా, ఇక్కడ చూడండమ్మా, √144 ప్లస్ √3.24 అని ఉందమ్మా. ఇక్కడ ఒక్కటి గమనించండి. పాయింట్ వన్ ఏంటిదంటే ఎప్పుడే కానీ రూట్లలో ఉంటే పాయింట్ తర్వాత ఎన్ని నెంబర్లు ఉంటే బయటకు వచ్చినప్పుడు, ఇప్పుడు ఎగ్జాంపుల్ గా రూట్ తర్వాత ఇక్కడ ఉంది 1 పాయింట్, ఇక్కడ చూడండమ్మా, ఇక్కడ పాయింట్ తర్వాత 4 నెంబర్ ఇక్కడ చూడమ్మా, గుర్తు చూడండి. పాయింట్ తర్వాత 2 నెంబర్స్ ఉన్నాయి అనుకోండి. 2 నెంబర్స్ ఇక్కడ 2 నెంబర్స్ ఉంటే మనకి ఏమవుతుందంటే ఇక్కడ బయటకు వచ్చిన తర్వాత 1 నెంబర్ అవుతుంది. ఏం నెంబర్ అవుతుంది? 1 నెంబర్ అవుతుంది. ఒకవేళ పాయింట్ తర్వాత 4 డిజిట్స్ ఉన్నాయి అనుకోండి, 4 డిజిట్స్ అప్పుడు ఏమవుతుంది? పాయింట్ తర్వాత 2 డిజిట్స్ అవుతుంది అంటే రూట్ ఆఫ్. అదేవిధంగా పాయింట్ తర్వాత మనకు 6 ఉన్నాయి అనుకోండి, అర్థమవుతుందా? ఇందులో హాఫ్ అవుతుంది అంటే 3. ఇలా 8 ఉన్నాయి అనుకోండి 4 అవుతుంది. ఆ విధంగా అంటే ఇందులో సగం అవుతుంది, గుర్తుపెట్టుకోవాలమ్మా. ఇక్కడ చూడండి, ఇక్కడ ఏమున్నాయమ్మా? 2 ఉన్నాయి, 2 డిజిట్స్ ఉన్నాయి. అవునా, ఇక్కడ 2 డిజిట్స్ ఉన్నాయి. సో మనకు 1.44 ఉంది. సో 1.44 ఎంత మనకు పాయింట్ తర్వాత పెట్టండి, ఎంత ఉంటుంది మనకు? ఇది 12 స్క్వేర్ కాబట్టి 1.22 రాస్తున్నాం. ఎందుకు? పాయింట్ ఇక్కడ 2 డిజిట్స్ ఉన్నాయి కాబట్టి ఇక్కడ 1 డిజిట్ అయింది. అదే విధంగా ప్లస్ కో ప్లస్ ఇక్కడ ఉన్నాయమ్మా మనకు 324. దేని యొక్క స్క్వేర్? ఇది 18 యొక్క స్క్వేర్. సో మనకు 18 1.8 వచ్చిందమ్మా మనకు. రైట్, ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం అంటే ఇక్కడ 1.2 1.8 మీరు దీన్ని ఏం చేస్తాను? ఇక్కడ 1.2 1.8 ఏమవుతుందమ్మా? ఇదేమవుతుంది? 2 8 ఏమవుతుంది? 0 అవుతుంది. 0 పాయింట్ తర్వాత పెట్టండి. ఇక్కడ ఏమవుతుంది? ఇక్కడ 1 క్యారీ 1 + 1 2 ఇంకోటి 3 ఏమవుతుందమ్మా? ఎన్ని తర్వాత పాయింట్ ఉంది? 1 తర్వాత. సో 1 అంటే ఓవరాల్ మనకి ఎంత వచ్చిందమ్మా? 3 వచ్చింది. ఎస్ ఆర్ నో? రైట్, మనకి 3 ఎక్కడ ఉందమ్మా? ఇక్కడ ఉంది. ఇది ఈ విధంగా చేయాలమ్మా. ఇది చూడండి, ఇది చూడమ్మా, 5m² - 2 × √15mn + 3n². ఇక్కడ చూడమ్మా, దీన్ని మనము ఎలాంటి ఫార్ములాస్ కానీ ఎక్కడ యూజ్ చేద్దామా, జస్ట్ మన కంటితోనే దీన్ని ఆన్సర్ పెట్టేయచ్చు, ఈజీగా ఉంటుంది. దీన్ని మనం చూడండి, ఇప్పుడు మనం దీన్ని ఏం చేస్తాం? విడగొడతాం. ప్రతిదాన్ని విడగొడతాం. యాక్చువల్లీ మనం ఎగ్జామ్ లో ఏం చేస్తాం? దీన్ని విడగొడతాం, తర్వాత దీన్ని విడగొడతాం, తర్వాత దీన్ని విడగొడతాం, లేదా దీన్ని విడగొడతాం. లేదా కొందరు ఏం చేస్తారు? దీన్ని సింప్లిఫై చేస్తారు. ఇది ఏ రూపంలో ఉంది అని సింప్లిఫై చేస్తారు. అలాంటిది ఏం అవసరం లేదమ్మా. నేను మీకు సింపుల్ గా చెప్తాను చూడమ్మా. ఇక్కడ మైనస్ ఉంది, ఉందా లేదా? ఫస్ట్ మీరు చూడండమ్మా, ఇక్కడ ఏముంది? 5m² ఉంది. 5m² ఉందంటే ఇక్కడ మీరు గమనించాలి, మనకు దీన్ని స్క్వేర్ వేస్తాం అనుకోండి, ఇక్కడ చూడండమ్మా, a + b ఉందమ్మా మనకి. a + b స్క్వేర్ ఉందంటే ఇక్కడ చూడండి a - b. జాగ్రత్తగా వినండమ్మా, ఇక్కడ స్కిప్ చేయకుండా జాగ్రత్తగా వినండి. ఇదే పాయింట్ మీకు రాబోయేటట్లో కూడా ఇదే మోడల్లో ఉంటుంది. సో మీరు టైం వేస్ట్ చేయకుండా చూడండి. చూడమ్మా, దీన్ని ఏ విధంగా రాయొచ్చు అంటే a² - 2ab, సారీ ఇది ప్లస్ అవుతుందమ్మా, +b². ఇక్కడ చూడండి, ఇక్కడ ప్లస్ ఉన్నప్పుడు విలువలు మొత్తం కూడా ప్లస్ లోనే ఉంటాయి. ఇది మీరు పాయింట్ గుర్తుపెట్టుకోవాలమ్మా. ఇక్కడ మైనస్ ఉన్నప్పుడు ఇక్కడ a² - 2ab అవుతుందమ్మా. ఓకే, ఇది పాయింట్ గుర్తుపెట్టుకోవాలి. ఎప్పుడే కానీ ఇక్కడ a + b ఉన్నప్పుడు కంపల్సరీగా ఇక్కడ వాల్యూస్ అన్ని కూడా ఇక్కడ చూడండి అన్ని ప్లస్ లలో ఉంటుంది. ఇక్కడ మైనస్ ఉన్నప్పుడు కేవలం ఇక్కడ మైనస్ మాత్రమే ఉంటుంది. a² తర్వాత మైనస్ ఉంటుంది, గుర్తుపెట్టుకోవాలి. a² కు ఉంటుంది, b² కు మైనస్ ఉంటుంది. మిగతా దగ్గర మైనస్ ఉంటుంది. కొన్నిసార్లు దీని ఏ విధంగా కూడా రాస్తారమ్మా, a² + b² - 2ab అంటే a² కు కానీ b² కానీ ప్లస్ మాత్రమే ఉంటుంది, మిగతా వాటికి మైనస్ ఉంటుంది. అంటే ఓకేనా, ఎప్పుడైనా గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ స్క్వేర్ ఉంది కాబట్టి ఒకవేళ మీకు a + b³ ఇచ్చినప్పుడు కూడా ప్లస్ లో ఉంటుంది, ప్లస్ లో ఉన్నప్పుడు ప్లస్ లోనే ఉంటుంది, మైనస్ లో ఉన్నప్పుడు మైనస్ లో ఉంటుంది, గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ ఇప్పుడు మీరు కాన్సెప్ట్ లోకి వెళ్దాం. ఇక్కడ ఏముంది? ఫస్ట్ మీరు చేయాల్సింది ఏంటిదంటే ఇక్కడ చూడండి, ఫస్ట్ ఇదేంటిదమ్మా? ఎస్, మన ఆన్సర్ ఇది కావచ్చు. ఇది అవుతుందా? ప్లస్ లో ఉంది కాబట్టి ఎప్పటికీ కాకూడదు. ఇది అవుతుందా? ఎప్పటికీ కాదు. ఇది అవుతుందా? ఎస్, ఇది అవుతుంది. ఎన్ని మిగిలినాయమ్మా? 2 మిగిలినాయి. ఇదొక ఆన్సర్ కావచ్చు, ఇదొక ఆన్సర్ కావచ్చు. నెక్స్ట్ చూడండి, మనము ఇక్కడ 3n² ఉంది. మనం దీన్ని స్క్వేర్ చేసినాం అనుకోండి, ఏమవుతుంది? 9n² అవుతుంది. 9n² ఉందా? లేదు. కాబట్టి మన ఆన్సర్ ఏంటిదమ్మా? ఇది ఆన్సర్. మిగిలింది అదే కదా. ఈ విధంగా ఒక్కసారి మళ్ళీ చూడండి అమ్మా, 5m² - 2 ఇక్కడ ఇట్లా ఉంది కదా. ఫస్ట్ మనం ఏం చేస్తామంటే ఇక్కడ ఏముంది? గుర్తు సింబల్ అనేది ఇక్కడ ప్లస్ ఉంది, ఇక్కడ మైనస్ ఉంది. అంటే ఇక్కడ మీకు ఏమర్థం అవుతుంది? ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి ఇప్పుడు మనం ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి ఏం రాస్తాం? a²
-2ab ప్లస్ బి స్క్వేర్ రూపంలో ఉంది. ఇది ఈ విధంగా ఉంది. సో మనం ఏం చేస్తున్నాం, ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి ఇక్కడ కూడా మైనస్ రావాలి. తర్వాత ఇక్కడ ప్లస్ ఉంది కాబట్టి ఇది కాదు, ఇది ప్లస్ ఉంది కాబట్టి ఇది కాదు, ఇది మైనస్ ఉంది అంటే ఇది కానీ అవుతుంది. ఇక్కడ లాస్ట్ కి ఏముందమ్మా 3n² ఉంది. సో 3n² అంటే దీన్ని మనం చేసినప్పుడు 5m² అవుతుంది, ఇది 3n² అవుతుంది. సో 3 ఇక్కడ ఏమవుతుందమ్మా 5 అంటే 25m² అవుతుంది, ఇది 9n² అవుతుంది. 9 ఉందమ్మా, ఇక్కడ లేదు కాబట్టి మన ఆన్సర్ ఇది కాదు, ఇది అవుతుంది. ఈ విధంగా చేయాలి. ఓకే, ఇది చూడండి మనకి ఇలాంటి క్వశ్చన్స్ ఇచ్చినప్పుడు నేను చిన్న ఒక 1 మినిట్ ఒక 30 సెకండ్స్ వల్ల నేను బేసిక్ చెప్తాను చూడండి. ఎప్పుడే కానీ మనకు ఎక్కడైనా కానీ మనకు 2 -1 ఇస్తే దీన్ని మనం ఏ విధంగా రాయొచ్చు అంటే ఇక్కడ -1 ఉంది కదమ్మా, దీని ఇన్వర్స్ అంటారు. -1 ఉంది కదా, దీన్ని 1/2 గా రాయొచ్చమ్మా. ఇక్కడ మైనస్ ఇంకోటి చూడండి 2 పవర్ ఆఫ్ -2 ఉంది అనుకోండి, దీన్ని ఏం రాయొచ్చు 1/2 పవర్ ఆఫ్ 2. ఇక్కడ మైనస్ ఉన్న దానికి 1/, అని రాస్తారమ్మా, గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా, ఇక్కడ ఇంకొకటి చెప్తాను చూడండి 2 పవర్ ఆఫ్ -5 ఉంది అనుకోండి, దీన్ని ఏ విధంగా రాస్తారు 2 పవర్ ఆఫ్ 5 1/2 పవర్ ఆఫ్ 5 గా రాస్తారమ్మా. ఇంకొకటి గుర్తుపెట్టుకోవాలమ్మా మనము ఏంటిది, ఇప్పుడు ఇంకోటి ఏంటిది, ఇక్కడ ఏమన్నా కానీ ఉండమ్మా, ఇక్కడ 6 ఉంది ఇంటూ 6 ఉంది డివైడెడ్ బై 2 పవర్ ఆఫ్ -2 ఉందమ్మా. ఓకే, 2 పవర్ ఆఫ్ -2 ఉంది. మనం ఏం రాస్తాం, దీన్ని డివైడెడ్ బై దీన్ని ఏం రాస్తామమ్మా 1/2 పవర్ ఆఫ్ 2 గా రాస్తాం. ఎస్ సార్, ఈ విధంగా రాస్తాం. ఒకవేళ ఇది డివైడెడ్ బై అనేది పోవాలి, ఇది డివైడెడ్ బై అనేది తీసేసి మనం ఇంటూ పెట్టాలంటే ఏమవుతుందంటే ఇది ఇంటర్చేంజ్ అవుతుందమ్మా. అప్పుడు ఏమవుతుంది 2 పవర్ ఆఫ్ 2/1 అవుతుంది. ఎస్ సార్, రైట్. ఇక్కడ లేదు కానీ నేను ఈ విధంగా ఉంటుందమ్మా. కావాలనుకుంటే ఈ ఘాతాంకాలు ఎక్స్పోనెంట్స్ అనేవి మన దగ్గర మొత్తం ఫుల్ వీడియో ఉంది, చూడండి. ఓకే, ఒకసారి కాన్సెప్ట్ ఇదమ్మా. ఓకే, చాలా సింపుల్ గా ఉంటుందమ్మా. ఘాతాంకాలలో ఒక్క ఫార్ములా కూడా నేను యూజ్ చేయలేను. ఒకసారి మీరు ఆ వీడియో చూడాలనుకుంటే చూడండి. ఇక్కడ చూడమ్మా, దీన్ని ఏం రాస్తాము 5 పవర్ ఆఫ్ -1 ఉంది. సో మనం ఏం రాస్తాము 1/5 రాస్తాము. ఎస్ ఆర్ నో, రైట్. ఇక్కడ ఇంటూ దీన్ని 5 పవర్ ఆఫ్ 2 15 పవర్ ఆఫ్ 2 ఉందమ్మా, మనం ఏం రాస్తాము 15 into 15. ఓకే, రైట్. ఇక్కడ చూడమ్మా 5 పవర్ ఆఫ్ 0 5 పవర్ ఆఫ్ 0 అంటే 1 అన్నట్టమ్మా. ఓకేనా, ఇంటూ ఇక్కడ కూడా ఇంటూ కదమ్మా, అన్ని ఇంట్లో ఉన్నాయి కాబట్టి ఇంటూ రాయొచ్చు 1. ఇక్కడ మళ్ళీ ఇంటూ ఇక్కడ 3 పవర్ ఆఫ్ 2 ఉందమ్మా, ఏం రాయొచ్చు మనం దీన్ని 3 పవర్ ఆఫ్ 2 అంటే ఇక్కడ చూడమ్మా, మనం ఇందాకనే చెప్పినాం ఎప్పుడో కానీ 1/2 పవర్ ఆఫ్ -1 అని రాసినాం అనుకోండి, మీరు ఏం చేస్తారో యాక్చువల్లీ 1/2 అని రాస్తాం. ఎస్ సార్, ఎందుకు ఈ మైనస్ 1 వచ్చింది /2 వచ్చింది. ఇక్కడ మనం ఇంకొక రకంగా కూడా రాయొచ్చమ్మా. దీన్ని -1 ఉంది కదా, దీన్ని ఈ ఏదైతే ఫ్రాక్షన్ ఉందో దాన్ని ఇంటర్చేంజ్ చేయండి, అంటే రివర్స్, అంటే 2/1 గా రాయొచ్చమ్మా మనం. ఓకేనా, 2/1 గా రాయొచ్చు. ఇంకొకటి చెప్తాను చూడండి, ఇప్పుడు 2/5 ఉందమ్మా, -2 ఉంది. దీన్ని ఏం రాయొచ్చు మనము, ఒకవేళ దీన్ని ఏం రాయొచ్చు, ఈ మైనస్ పోవాలంటే 5/2 గా రాయొచ్చు. అర్థమైంది కదా. ఇంకొకటి చూడండి 1/2 -5 ఉందమ్మా, దీన్ని ఏం రాయొచ్చు, ఈ మైనస్ పోవాలంటే 2/1 గా రాయొచ్చు, రివర్స్ చేయాలి. ఓకేనా, అదే విధంగా దీన్ని చూడండి అమ్మా, మనకు 3/2 -2 ఉంది. సో మనం దీన్ని ఏం చేస్తాము ఇంటర్చేంజ్ చేస్తాం, అంటే 2/3 చేసేసి స్క్వేర్ వేస్తామమ్మా. ఇక్కడ చూడండి, ఇక్కడ 5 1 జా 5 3 జా. ఎస్ ఆర్ నో, ఇక్కడ ఏమొచ్చింది 3 into 15 వచ్చింది. మళ్ళీ దీన్ని మనం ఏం చేస్తాము, ఇక్కడ 4 అవుతుంది, ఇక్కడ 9 అవుతుందమ్మా. 3 1 జా 3 3 జా 3 5 జా ఎంత అవుతుంది 5 into 4 20. సో మనకి ఇక్కడ ఉందమ్మా 20. ఈ విధంగా ఉంది. ఇంకోటి చూస్ ఏ నెంబర్ ఫ్రమ్ ద ఫాలోయింగ్ విచ్ ఈస్ నాట్ ఎగ్జాక్ట్లీ డివిజిబుల్ బై 11. కింది వాటిలో 11 ఖచ్చితంగా భాగించబడని. ఇక్కడ చూడండి, ఇక్కడ మనకి ఇంగ్లీష్ లో హైలైట్ చేస్తారమ్మా, మనకి తెలుగులో ఎక్కడ కూడా హైలైట్ అనేది ఉండదు. ఓకే, నార్మల్ గా ఉంటుంది, నార్మల్ సెంటెన్స్ లో ఉంటుంది. సో భాగించబడని. ఇప్పుడు ఇంత పెద్ద నంబర్స్ ఇచ్చిండు. ఎస్ సార్, నేను మీకు చాలా రోజుల క్రితమే చెప్పాను చూడండి అమ్మా, మనకు సరి బేసి అనేది 3 నంబర్స్ 4 నంబర్స్ ఇస్తే మనం చేయడం ఈజీ అవుతుందమ్మా. ఇక్కడ 3 నంబర్స్ 4 నంబర్స్ ఎక్కడైనా ఉన్నాయా, సో ఆ పద్ధతి అనేది ఇక్కడ చేయడం వల్ల టైం టేకింగ్. మీరు దాదాపుగా దీన్ని చేయాలి. ఏ ఒక్కసారి బేసి మనకు క్యాల్కులేషన్ మిస్టేక్ వచ్చినా మనకు అది ఆన్సర్ తప్పైపోతుంది. సో నేను చెప్పే మెథడ్ మాక్సిమం నేను చూడండి అమ్మా, అప్డేట్ గా ఉండండి అమ్మా. అప్డేట్ గా ఉంటే మనము తొందరగా క్యాచ్ చేయగలుగుతాము. సో అప్డేట్ అనేది చాలా ఇంపార్టెంట్ అమ్మా. అప్డేట్ ఉండండి, ఓల్డ్ మెథడ్ ఫాలో అవ్వకండి. అప్డేట్ ఎప్పటికప్పుడు ఉండాలి. ఇక్కడ చూడమ్మా, దీని గురించి నేను చిన్న కాన్సెప్ట్ చెప్తాను చూడమ్మా. ఇప్పుడు ఎగ్జాంపుల్ గా ఇప్పుడు ఇక్కడ రండి 1 2 1 ఉందమ్మా, ఇది మీకు ఆల్రెడీ తెలుసు 11 తో డివిజిబుల్ అవుతుందని తెలుసు. ఓకేనా, ఇక్కడ చిన్న నంబర్స్ నుంచి చెప్తాను చూడమ్మా. ఎప్పుడే కానీ ఇక్కడ 2 డిజిట్ గా మనం చేసుకోవాలమ్మా. ఓకేనా, ఎట్లా చేసుకోవాలో ఒకసారి చూడండి. ఇది పెద్ద నంబర్ ఉంటే ఇది చిన్న నంబర్ ఉన్నది అనుకోండి, ఏమవుతుంది ప్లస్ చార్జ్ లో ఉంటుంది. ఇది పెద్ద నంబర్ ఉంది, ఇక్కడ రండి, ఇవి రెండు పెద్దగా ఉన్నాయి. ఇక్కడ చూడమ్మా 2 1 ఉంది, ఈ 2 నంబర్స్ ఉన్నాయి. ఎగ్జాంపుల్ జాగ్రత్తగా ఉందన్నమా కాన్సెప్ట్. ఇది ఒక్కసారి అర్థమైతే ఇలాంటి ఎన్ని ఇచ్చినా ఈజీగా చేయగలుగుతాం. ఒకసారి చూడండి, ఇది చిన్న నంబర్ ఉంది, ఇది పెద్ద నంబర్ ఉంది. ఓకేనా, ఇంకో చూడండి 1 2 ఉందమ్మా. ఓకే, ఇది పెద్ద నంబర్ ఉంది, ఇది చిన్న నంబర్ ఉంది. ఇది పెద్ద నంబర్ ఉన్నప్పుడు దీంట్లో ఏం చేస్తామంటే తీసేస్తే 1 అవుతుంది.
ఎస్ ఆర్ నో? ఇదేమవుతుంది, ఇది చిన్న నంబర్ ఉంది, ఇది పెద్దగా ఉంది. సో ముందరిది పెద్దగా ఉంది కాబట్టి ఇదేమవుతుందంటే -1 అవుతుంది. గుర్తుపెట్టుకున్నారా? రైట్. ఇక్కడ పెద్ద నంబర్ ఉన్నప్పుడు చిన్న నంబర్ ఉన్నప్పుడు +1 అవుతుంది. ఇక్కడ పెద్ద నంబర్ ఉండి ఇక్కడ చిన్న నంబర్ ఉన్నప్పుడు -1 అవుతుంది. ఇది కాన్సెప్ట్ మీకు తెలిస్తే ఇక ఈజీ. సో మనకు ఇలా చేసినప్పుడు ఇక్కడ రైట్ నుండి లెఫ్ట్ కు రావాలమ్మా. ఎప్పుడే కానీ 2 డివిజిబుల్ చేసుకుంటూ 2 గా అంటే 2 పేర్లు చేసుకుంటూ మనకు రైట్ నుంచి లెఫ్ట్ కు రావాలి. ఓకేనా? రైట్. ఇది కాన్సెప్ట్ అమ్మా. మనకి ఏ విధంగా మరి ఎలా లెవెన్త్ డివిజిబుల్ ఇక్కడ చూడండి 2 పేరుగా విడగొట్టుకున్నాం. రైట్. ఇక్కడ చూడండి ఇది చిన్నగా ఉంది, ఇది పెద్దగా ఉంది. ఏమవుతుందమ్మా? -2 అవుతుంది. ఇక్కడ చూడండి ఇది పెద్దగా ఉంది, ఇది చిన్నగా ఉంది, 2 అవుతుంది. ఈ 2 క్యాన్సల్, 0 వచ్చిందా? ఇది 11th డివిజిబుల్ అవుతుంది. ఎస్ ఆర్ నో? అదే విధంగా ఇది చూద్దామమ్మా మనం. ఇక్కడ చూడండి 1 నుంచి 2 తీసేసినాం అనుకోనమ్మా, ఏమవుతుంది? -2 అవుతుంది. ఇక్కడ నుండి ఇదేమవుతుంది? -2 అవుతుంది. ఇదేమవుతుంది? +2 అవుతుంది. ఇదేమవుతుంది? +2. ఈ +2 -2 +2 -2 ఇది 11th డివిజిబుల్ అవుతుంది. కానీ మన ఆన్సర్ ఏమి ఇచ్చిండు? 11th డివిజిబుల్ కానిది అని ఇచ్చిండు. సో ఇది అవుతుంది. ఇంకోటి చూడండి, ఇదేమవుతుంది? -1 అవుతుంది. ఇదేమవుతుంది? 7 అవుతుంది. ఇదేమవుతుంది? మనకు 3 అవుతుంది. ఇదేమవుతుంది? 3 అవుతుంది. ఇక్కడ చూడండి, ఇక్కడ -1 ఉంది, ఇక్కడ ఇవన్నీ కూడా ప్లస్ ఉన్నాయి. సో 11th డివిజిబుల్ అవుతుందా? అవ్వట్లేదు. మన ఆన్సర్ ఇది. ఇక మీకు కిందికి పోవాల్సిన అవసరమే మనకు లేదు. అర్థమవుతుందా? అర్థమవుతుంది కదా? ఆ విధంగా చేయాలమ్మా మనం. ఓకే రైట్. ఈ విధంగా చేయాలి. ఇక కిందికి పోవాల్సిన అవసరం లేదు. రైట్. ఇది చూడండమ్మా, మనకు ద సమ్ ఆఫ్ గ్రేటెస్ట్ 6-digit నంబర్ అండ్ స్మాలెస్ట్ 4-digit నంబర్ ఇస్ 6 అంకెల అతి పెద్ద సంఖ్య మరియు 4 అంకెల అతి చిన్న సంఖ్యల మొత్తం. ఇక్కడ చూడండమ్మా, చాలా మంది నాన్ మ్యాథ్స్ వాళ్ళు, ముఖ్యంగా నాన్ మ్యాథ్స్ వాళ్ళు ఇక్కడ కన్ఫ్యూజ్ అవుతారు. ఏం కన్ఫ్యూజ్ అవుతారో ఒక్కసారి నేను కాన్సెప్ట్ చెప్తాను చూడండమ్మా. ఇప్పుడు మనం 2 అంకెలు ఉన్నాయమ్మా. ఓకేనా? 2 అంకెలు ఉన్నాయి. 2 అంకెలలో గరిష్ట సంఖ్య అన్నప్పుడు ఏమవుతుందమ్మా? గరిష్ట సంఖ్య అన్నప్పుడు మనకు ఇక్కడ చూడండి, ఇదేంటిది 10. రైట్ అమ్మా? ఇది 10. ఇదేమవుతుంది మనకు? 99. అవునా? ఇది 100. జాగ్రత్తగా విన్నానమ్మా. ఇది 9. ఇక్కడ చూడండి, 2 అంకెల సంఖ్యలలో కనిష్ట సంఖ్య అన్నప్పుడు ఇది 2 అంకెలు అవుతుందా? అవ్వట్లేదు. 2 అంకెలు ఎంతమ్మా? ఇది 2 అంకెలు. తర్వాత ఏమవుతుందమ్మా? మనకు 11. ఇది కనిష్ట సంఖ్యనా? ఇది కనిష్ట సంఖ్యనా? ఇది కనిష్ట సంఖ్య. సో మనకు 2 అంకెలలో గరిష్ట సంఖ్య. గరిష్ట సంఖ్య అన్నప్పుడు ఇది ఏమవుతుందమ్మా? ఇది 3 అంకెలు అవుతుంది. ఇదేమవుతుంది? 2 అంకెలు. దీని తర్వాత మళ్ళీ మనకు 100 అవుతుంది. సో ఇది 3 అంకెలు అవుతుంది. సో మనకి ఇక్కడ ఏంటిదమ్మా? గరిష్ట సంఖ్య అనేది 99. అదే విధంగా 3 అంకెలలో కనిష్ట సంఖ్య అంటే ఎంతమ్మా? ఇది 3 అంకెలు. ఎస్ ఆర్ నో? దీనికన్నా కనిష్ట సంఖ్య ఉండదు ఇక 3 అంకెలలో. ఇదే కనిష్ట సంఖ్య. మరి ఇదేమవుతుందమ్మా? 999 అవుతుంది. అదే విధంగా 4 అంకెలలో కనిష్ట సంఖ్య ఏమవుతుందమ్మా? 000. ఇవి 4 అంకెలు. 1 2 3 4 కాబట్టి 4 అంకెలు. ఇందులో గరిష్ట ఏంటిదమ్మా? ఎన్నైతే? 9999. అదే విధంగా 6 అంకెలు అన్నాడు. మనకు 6 అంకెలు అన్నాడు కాబట్టి ఏమన్నాడు? 6 అంకెలు. ఇక్కడ 4 అంకెలలో అతి చిన్న సంఖ్య. ఇది 4 అంకెలు కదమ్మా? అతి చిన్న సంఖ్య. 6 అంకెలలో అతి పెద్ద సంఖ్య. 6 అంకెలు అంటే ఎన్ని ఉండాలమ్మా? మొత్తము 6 9 ఉండాలి. ఎన్ని ఉండాలి? ఇక్కడ చూడండి, 1 2 3 4 5 6 ఉన్నాయమ్మా? రైట్, 6 ఉన్నాయి. అయితే ఏమంటుండే వాడు? 6 అంకెల అతి పెద్ద సంఖ్య, 4 అంకెల అతి చిన్న సంఖ్యల మొత్తం, అంటే అది రెండింటి మొత్తం. ఇక్కడ చూడండి, ఇదేంటమ్మా? 1000 యాడ్ చేయండి. 000 ఏమవుతుందమ్మా? మొత్తం మనకు 9 అవుతుంది. 9 అవుతుంది. 9 అవుతుంది. ఇక 9 + 1 0. ఇక్కడ ఏమవుతుంది? 0. ఇక్కడ ఏమవుతుందమ్మా? 10 అవుతుంది. ఇక్కడ చూడండి, మనకు ఏ విధంగా ఉంది? సో మనకు లాస్ట్ 3 9s ఉన్నాయి. ఎక్కడ ఉన్నాయమ్మా? 3 9s ఉన్నాయి. ఇది కావచ్చు, ఇది కావచ్చు, ఇది ఆన్సర్ కాదు, ఇది ఆన్సర్ కాదు. సో మనకు ఇది 3 zeros ఉన్నాయి. 3 zeros ఇది కాబట్టి మనకు కంప్లీట్ గా ఇది ఆన్సర్ అని మనకు తెలిసిపోతుంది. అవునమ్మా? సో మనం దీన్ని ఎలా విడగొడతాము? మనము ఈ విధంగా విడగొడతాము. ఓకేనమ్మా? ఓకే, అది ఇక్కడ చూడండమ్మా, √3√3375 ఉందమ్మా. దీన్ని మనం ఏ విధంగా చేస్తామో ఒకసారి చూడండమ్మా. ఇలా క్యూబ్లలో ఇచ్చినప్పుడు మనం ఒకటే కాన్సెప్ట్ అమ్మా. క్యూబ్లలో ఇచ్చినప్పుడు ఏదన్నా నంబర్ ఇవ్వండి. క్యూబ్లలో ఇచ్చినప్పుడు లాస్ట్ 3 digits ఉన్నాయి కదా, వదిలిపెట్టి లాస్ట్ 3 digit తర్వాత ఏదైతే నంబర్ ఉంటుందో ఈ నంబర్ పట్టుకోవాలమ్మా. ఈ నంబరు అర్థమవుతుందా? ఈ నంబర్ పట్టుకోవాలి మనం. ఈ నంబర్ పట్టుకున్న తర్వాత ఏదైతే ఈ 3 ఉందో ఈ 3కి దగ్గరగా సంపూర్ణ క్యూబ్ ఏది ఉంటుందో చూసుకోవాలమ్మా. ఇక్కడ చూడండి, ఈ 3కి ఇది 2 క్యూబ్ చేసినాం అనుకోండి, ఈ నంబర్ చూసుకోవాలమ్మా. ఈ నంబర్ చూసుకోవాలి మనం.
ఓకేనా. సో 2 క్యూబ్ చేసినాం అనుకోండి, దగ్గరగా ఉందా అంటే 8 అవుతుంది. ఇది అవుతుందా, దగ్గరగా ఉందా, ఎక్కువ చాలా ఎక్కువ ఉంది కాబట్టి ఇది ఆన్సర్ కాదు. 3ని క్యూబ్ చేసినాం అనుకో 27 అవుతుంది, కానీ మనకు 3 కావాలి ఇక్కడ. అంటే 3కి దగ్గరలో ఉండాలి. ఓకేనా, 3కి దగ్గరలో ఉండాలి. 27 అవుతుందా, అవ్వట్లేదు. ఇక్కడ 1 ఉంది, 1 మనం క్యూబ్ చేసాం అనుకో 1 అవుతుంది. అంటే ఇది దగ్గరగా ఉంది కాబట్టి మన ఆన్సర్ అనేది ఇది అవుతుంది. సో మనకి ఏంటిదమ్మా 15 అవుతుంది. ఈ విధంగా మనం చేయాలి. ఓకేనా, ఈ విధంగా మనం అనేది ఖచ్చితంగా ఇదే విధంగా చేయాలి. ఇక మీరు ఆ విధంగా చేస్తే కాదు, ఈ విధంగా చేయాలి. ఓకేనా, కాన్సెప్ట్ క్లారిటీగా నేను చెప్తున్నాను, మీరు స్కిప్ చేయకుండా చూడండి. ఎగ్జామ్ లో ఇలాంటి టైప్ వస్తాయి, ఈ విధంగానే మీరు పెట్టాలి. ఓకే, చూడమ్మా క్వశ్చన్ నెంబర్ 7 ఇక్కడ చూడండి. ఇఫ్ 0.27 బార్ ఈజ్ ఈక్వల్ x by y, x, y ఆర్ కో ప్రైమ్, దెన్ ద వాల్యూ ఆఫ్ y - 3x అంటున్నామా. ఇక్కడ కో ప్రైమ్స్ అంటే సహ ప్రధాన సంఖ్యలని అంటారు, సాపేక్ష ప్రధాన సంఖ్యలని అన్నా ఒకటేనమ్మా. ఓకేనా, ఇంగ్లీష్ లో మాత్రం కేవలం కో ప్రైమ్ నంబర్స్ అని అంటారు. అసలు కో ప్రైమ్ నంబర్స్ అంటే ఏంటివి అంటే ఏమి లేదమ్మా, మనము ఇక్కడ 4 ఉంది, ఇక్కడ 5 ఉందమ్మా. ఏంటిది, వాటి యొక్క HCF గాసాబా అనేది, ఈ 2 నంబర్ల గాసాబా అనేది ఒకటి మాత్రమే అయితే దాన్ని ఏమంటారంటే కో ప్రైమ్ నంబర్స్ అంటారు. ప్రధాన సంఖ్యలు లేదా సాపేక్ష సహ ప్రధాన సంఖ్యలు అంటారు. ఓకేనా, దీని యొక్క గాసాబా ఎంతారమ్మా మనకు 1. ఓకేనా, ఇలా అయితే ఇప్పుడు 2 ఉంది, 3 ఉంది, దీని యొక్క ఇవి కో ప్రైమ్ నంబర్స్ అయితే ఎస్ అవుతాయి. ఎందుకంటే ఇవి ఒకటి మాత్రమే కారణకం అవుతుంది కాబట్టి 1. ఉమ్మడి కారణకం అనేది ఒకటి మాత్రమే ఉంటే దానిని మనం సహా ప్రధాన సంఖ్యలు అంటారు, గుర్తుపెట్టుకోవాలమ్మా. ఇప్పుడు మనకు 4 ఉంది, నెక్స్ట్ 6 ఉంది, ఈ సహా ప్రధాన సంఖ్యలు అవుతాయా, కాదు. ఎందుకు ఉమ్మడి కారణకం ఇక్కడ 1 ఉంది, 2 ఉంది, ఉందా లేదా, ఇలా ఉన్నప్పుడు వీటిని ఏమంటారు సహా ప్రధాన సంఖ్యలు అన్నారు. సో ఇదే విధంగా చూద్దామమ్మా. ఇక్కడ చూడండి, మనకు ఎన్ని అంకెలకు బార్ ఉంటే అన్ని కింద మనం అన్ని డినామినేటర్ లో 9s వస్తాయమ్మా, గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా, ఇక్కడ ఏముంది 0.27 బార్ ఉంది. ఈ బార్ ఎన్ని అంకెలకు ఉన్నాయమ్మా 27 బై ఇక్కడ రెండింటికి ఉంది కాబట్టి 99 పెట్టుకుంటాం, 2 9s పెట్టుకుంటాం. ఒకవేళ 3కి ఉంటే 3 9s పెట్టుకుంటాం. ఓకేనా, ఇప్పుడు మనకి ఆన్సర్ అవుతాయా, ఎస్. 9 3 జా 9 11 జా. ఇక్కడ చూడమ్మా 3/11 ఈజ్ ఈక్వల్ టు x by y. ఓకేనా, ఇక్కడ ఏమన్నాడు x y కో ప్రైమ్ నంబర్స్ అన్నాడు. ఇది కో ప్రైమ్ నంబర్స్, ఇవి ఏమవుతాయమ్మా వీటి యొక్క HCF అనేది 1 అవుతుంది. ఉమ్మడి కారణకం అనేది 1 అవుతుంది కాబట్టి అప్పుడు కో ప్రైమ్ నంబర్స్ వచ్చేదాకా చేసి అప్పుడు x వాల్యూ ఇక్కడ పెట్టాలి, y వాల్యూస్ ఇక్కడ పెట్టాలి. అర్థమవుతుందా, మరి దీన్ని పెడితే అవుతుందా అంటే ఆన్సర్ తప్పు వస్తుంది. ఓకేనా, కో ప్రైమ్ నంబర్స్ కావాలి. ఇవి అప్పుడు ఏమవుతాయమ్మా, ఇవి కో ప్రైమ్ నంబర్స్ అవుతాయి. అప్పుడు అయినాయి కాబట్టి మనం ఇప్పుడు డైరెక్ట్ సబ్స్టిట్యూట్ చేద్దామా. రైట్, ఇదేంటిదమ్మా y కి ఎదురుగున్నది y, x కి ఎదురుగున్నది x. ఓకేనా, సో మనకు y కి ఎదురుగా ఏముందమ్మా 11 ఉంది, ఇక్కడ -3కి 3, x అంటే ఎంతనమ్మా 3. సో మనకు ఓవరాల్ ఎంత అవుతుంది 11, ఇది 9 అవుతుంది. ఓవరాల్ ఎంతనమ్మా మనకు 2 ఏడుంది, ఈ విధంగా ఉంది. ఎస్ ఆర్ నో, రైట్. ఇది చూడండి అమ్మా, a tank is in the shape of a cube whose edge is 0.5 meters, then the volume of the tank is liters. చూడండి 0.5 మీటర్ అంచు గల ఒక ఘనకారపు ట్యాంక్ ఘన పరిమాణం లీటర్లలో ఎంత అని అడుగుతున్నామా. ఓకేనా, సో ఒక్కసారి చూడండి మనం ఇక్కడ 0.5 మీటర్ల అంచు గల అన్నాడు. ఓకేనా, సో మనకు ఘన పరిమాణం, ఆ ట్యాంక్ యొక్క ఘన పరిమాణం అడిగింది. సో మనకి ఏమవుతుందమ్మా 0.5 ఇంటూ 0.5 ఇంటూ 0.5. ఓకేనమ్మా, మనం ఎందులో వస్తుంది మీటర్ క్యూబ్ లో వస్తుంది, కానీ మనకి ఏం అడిగిన వాడు లీటర్లలో అడిగిండు. సో మనం లీటర్లలో అడిగింది కాబట్టి ఇంటూ 1000. రైట్ అమ్మా, రైట్. కానీ ఇక్కడ పాయింట్లలో ఉంది, మరి పాయింట్లలో ఉంది అంటే మనం ఏం రాసుకోవచ్చమ్మా 5/10 ఇంటూ 5/10 ఇంటూ 5/10. ఓకేనా, ఈ 10 ఎందుకు రాసినాను, ఇక్కడ పాయింట్ తీసేస్తే కింద 10 వచ్చింది, ఇంటూ 1000. రైట్ అమ్మా, రైట్. ఇక్కడ 10 10 0 0 0 0 ఎంత మిగిలిందమ్మా 5 5 జా 25 ఇంటూ 5 ఏమవుతుందమ్మా 125. సో 125 ఎక్కడ ఉందమ్మా, ఇక్కడ చూడండి. మనము దీన్ని ఏ విధంగా రాయొచ్చు అంటే 125 ఇంటూ 1 గా రాయొచ్చు. ఎందుకు 10 పవర్ ఆఫ్, ఇక్కడ చూడండి 10 పవర్ ఆఫ్ 0 అన్నా, ఇక్కడ 1 lakh పవర్ ఆఫ్ 0 అన్నా మనకు వాల్యూ ఒకటేనమ్మా. ఓకేనా, 1 పవర్ 0 అన్నా 1. అర్థమవుతుందా, ఈ విధంగా. సో మనకి ఇదేమవుతుంది 1 అవుతుంది, అంటే మీకు ఎంత మిగిలింది 125 కదా మన ఆన్సర్. ఈ విధంగా చేయాలమ్మా, క్లిస్టర్ క్లారిటీగా మీకు వివరిస్తున్నాను. ఓకే, ఇవి చూడండి. ఇఫ్ x is equal 3/7, y is equal 2/5, then x plus y divided by x minus y అడుగుతున్నాడమ్మా. ఓకేనా, దీన్ని మనం సింపుల్ గా చేస్తాం, మీరు ఏం కంగారు పడకండి. మళ్ళీ ఒకసారి మీకు ఒక 30 సెకండ్స్ మనం బేసిక్ చెప్తాను చూడండి. ఎప్పుడే కానీ మనకు ఇక్కడ 3/5 ఉందమ్మా. ఓకే, ఇక్కడ ఏముంది డివైడెడ్ బై 2, ఇక్కడ ఏముంది డివైడెడ్ బై 5/2 ఉంది.
ఎస్ ఆర్ నో రైట్. ఇక్కడ చూడండమ్మా, మనము ఈ ఏదైతే మనకు డివైడెడ్ బై సింబల్ ఉందో ఈ సింబల్ అనేది మనం ఇంటర్చేంజ్ చేసినాం, ఈ సింబల్ అనేది మనము మల్టిప్లై చేసినాం అనుకోండమ్మా. జాగ్రత్తగా వినండమ్మా, ఈ కాన్సెప్ట్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎవరైతే ఘాతాంకాలు కంప్లీట్ గా వింటారో ఇవనేది నేను అక్కడ బేసిక్ మంచి చెప్పాను, చాలా సింపుల్ గా చెప్పాను. ఒక్క ఫార్ములా కూడా యూజ్ చేయకుండా నేను ఆల్రెడీ ఘాతాంకాలు చెప్పేశాను. ఓకేనా, ఎక్స్పోనెంట్ అనేవి నేను ఒక్క ఫార్ములా కూడా యూజ్ చేయాలని చూడాలనిపిస్తే చూడండి. ఇక్కడ చూడమ్మా, ఏదైతే ఉంటుందో ఫస్ట్ టర్మ్ యాజ్ ఈజ్ గా రాయాలి. ఓకేనా, ఇక్కడ ఏముంది, డివైడెడ్ బై ఉంది. సో మల్టిప్లై చేసినప్పుడు ఈ ఫ్రాక్షన్ అనేది ఏమవుతుందంటే రెసిప్రోకల్ అవుతుంది, అంటే ఏమవుతుంది, రివర్స్ అవుతుంది, అంటే ఉల్టా అవుతుంది. ఓకేనా, అంటే న్యూమరేటర్ ఏమో డినామినేటర్ అవుతుంది, డినామినేటర్ ఏమో న్యూమరేటర్ గా మారుతుంది. అంటే ఇది ఏమవుతుంది, 5/2 అనేది కాస్త 2/5 అవుతుంది. ఎస్ ఆర్ నో. ఒకవేళ దీన్ని మనం ఇంటుకు బదులు ఇక్కడ చూడమ్మా, ఇదే ఇంటుకు బదులు మనం డివైడెడ్ పెట్టినాం అనుకోండి, ఏమవుతుంది అప్పుడు మళ్ళీ ఏమవుతుంది, రెసిప్రోకల్, అంటే మళ్ళీ ఏమవుతుంది, ఉల్టా అవుతుంది, అంటే 5/2 అవుతుంది. అర్థమైందా? ఇది మళ్ళీ వచ్చిందమ్మా ఈ విధంగా. ఇది ఒక్క కాన్సెప్ట్ గుర్తుపెట్టుకోండి. ఓకే, సో దీని ప్రకారం మనం ఇది చేద్దాం. ఇక్కడ చూడండమ్మా, ఫస్ట్ ఏమి ఇచ్చిండు, x = 3/7 ఇచ్చిండమ్మా, y = ఏమి ఇచ్చిండమ్మా మనకు 2/5 ఇచ్చిండు. ఎస్ ఆర్ నో రైట్. ఇవి రెండు మనం ప్లస్ చేద్దాం. ఓకే, చేసినప్పుడు మనం ఏమవుతుందమ్మా, 3/7 + 2/5. ఇక్కడ చూడండి, ఎప్పుడే కానీ ఎల్సిఎం కట్టేటప్పుడు ఇవి రెండు కోప్రైమ్ నంబర్స్ ఉంటే క్రాస్ మల్టిప్లికేషన్ చేయాలమ్మా. ఏవి, ఈ రెండు నంబర్స్ అనేవి కోప్రైమ్ నంబర్స్ అంటే మీకు ఆల్రెడీ నేను చెప్పాను. సో ఆ నంబర్స్ అంటే కోప్రైమ్ నంబర్స్ అయితే డైరెక్ట్ మల్టిప్లై చేయాలి. అప్పుడు 3 × 5 ఏమవుతుందమ్మా, 15 అవుతుంది. 7 × 2 ఏమవుతుందమ్మా, 14 అవుతుంది. ఇక్కడ ప్లస్ ఉంది కాబట్టి 15 + 14 ఏమవుతుందమ్మా మనకు 29/35 అవుతుంది. ఇది దేని యొక్క వాల్యూ అమ్మా, మనకు x + y వాల్యూ. ఓకేనా, ఇది x, ఇది y. ఓకే, x + y వాల్యూ. ఓకే రైట్. మళ్ళీ ఏముందమ్మా, ఇక్కడ డివైడెడ్ బై ఉంది, డివైడెడ్ బై ఇక్కడ x - y ఉంది, ఇది x, ఇది y. సో 15 ఇంట్లో నుంచి 14 తీసేస్తే ఎంతనమ్మా, 1. ఓకే, 1/, మళ్ళీ యాజ్ టీజ్ గా 35 ఉంటుంది. ఎస్ ఆర్ నో రైట్. ఇక్కడ చూడమ్మా, ఇక్కడ మీకు అర్థం కాకపోతే 5 × 3 15 అయింది, 7 × 2 14 అయింది. ఇక్కడ ఏమవుతుంది, 15 + 14 29 అయింది. ఈ 35 అనేది ఇవి రెండింటిని మల్టిప్లై చేస్తే 35 వచ్చింది. రైట్. ఇక్కడ చూడమ్మా, మనకు యాజ్ టీజ్ గా ఇదే మోడల్ లో మనకి ఇది ఉంది. అవునా, ఉంది కాబట్టి మనం ఏం చేస్తున్నామంటే 29/35. జస్ట్ మనం దీన్ని ఏం చేస్తున్నామంటే మనము ఇంటూ చేస్తున్నప్పుడు ఈ ఫ్రాక్షన్ అనేది ఏమవుతుంది, మనకు రెసిప్రోకల్ గా మారిపోతుంది. అంటే ఏమవుతుంది, 35/1 అవుతుంది. ఈ 35 క్యాన్సల్, ఈ 35 క్యాన్సల్, మిగిలింది ఎంతమ్మా, 29/9 1 అంటే మనకు 29 వస్తుంది. సో 29 ఎక్కడ ఉందమ్మా, మనకు ఈ విధంగా ఉంది. ఇది ఆన్సర్ అమ్మా, ఇది చేసే విధానము. ఓకేనా, మీకు నేను చెప్తున్నాను కాబట్టి ఇంత టైం పట్టిందే కానీ ఇది 30 సెకండ్స్ కంటే ఎక్కువ పట్టదు. ఓకేనా, ఇది ఒక్కసారి చూడండి అమ్మా. ఈ వీటిని ఏమంటారంటే ఆల్జిబ్రా అంటారమ్మా, ఆల్జిబ్రా. ఇందులో ఆల్జిబ్రాలో సబ్స్టిట్యూట్ మెథడ్ ఇస్ ది బెస్ట్ మెథడ్ అమ్మా. ఎలాంటి ఫార్ములాస్ లేకుండా సబ్స్టిట్యూట్ మెథడ్ ప్రకారం మనం ఆల్జిబ్రాని చెప్పుకోవాలి. దీన్ని నేను ఫార్ములా ప్రకారం చెప్తాను, అదే విధంగా సబ్స్టిట్యూట్ మెథడ్ ప్రకారం చెప్తాను. ఎలాంటి ప్రాబ్లమ్స్ అయినా ఇక్కడ ఎన్ని వేరియబుల్స్ అయితే ఉంటాయో ఇక్కడ కూడా అన్ని వేరియబుల్స్ రావాలమ్మా. ఇక్కడ వైలు ఉంటే వైలు రావాలి, ఎక్స్ ఉంటే ఎక్స్ రావాలి. ఇలా వచ్చినప్పుడు సబ్స్టిట్యూట్ మెథడ్ ఇస్ బెస్ట్ మెథడ్ అమ్మా. ఓకేనా, ఒకసారి చూద్దాం. ఫస్ట్ మనం యాజ్ ఎ ఫార్ములా ప్రకారం వెళ్దాం. ఓకే, సో మనకి ఇక్కడ ఏముంది, 2y, ఇక్కడ చూడండి 8y ⁵ -24y³ + 18y బై 2y హోల్ 2y² - 3 ఉందమ్మా. ఇక్కడ 2y అనేది మనకు ఉంది, ఇక్కడ కూడా 2y ను కామన్ తీద్దాం. మనకు 2y ను కామన్ తీసినామమ్మా. ఓకే రైట్, కామన్ తీసినాం. ఇక్కడ ఏం మిగులుతుంది, 2y ను తీసేస్తే మనకు ఏం మిగులుతుంది, 4y ⁴ మిగులుతుంది. 4y ⁴ మిగులుతుంది. ఇక్కడ మైనస్, ఇక్కడ ఆల్రెడీ 2y ఉంది. ఇక్కడ ఎంత మిగులుతుందమ్మా, మనకు 12 ఉంటుంది. 12y ⁴ ఉంటుంది. అదే విధంగా ప్లస్ ఏమవుతుంది, 9 అవుతుంది. 9y ఉంటుందమ్మా, ఉండదు. ఇక్కడ మళ్ళీ దీన్ని లోపలికి మనం మల్టిప్లై చేస్తే యాజ్ టీజ్ గా వస్తుంది. సో మనకు డివైడెడ్ బై, ఇక్కడ ఇక్కడ ఏముంది, 2y కి 2y ఉంది. ఇక్కడ 2y² - 3 ఉందమ్మా. రైట్, ఉందా, రైట్ ఉంది. రైట్, ఇక్కడ చూడమ్మా, ఈ 2y ని మనం ఈ 2y ని క్యాన్సిల్ చేసేసినాం. రైట్, పోయింది. ఇక్కడ చూడండి, ఇది అనేది ఏ రూపంలో ఉంది అంటే ఇది a², ఇది -2ab, ఇది +b² రూపంలో ఉంది. ఎస్ ఆర్ నో రైట్. దీన్ని మనం ఏం రాయొచ్చమ్మా మనకు, సో మనం దీన్ని ఏం రాయొచ్చు, ఇది మనకు 2 × అవునా, a² అంటే ఏమవుతుందమ్మా, a ప్లస్ లో 2y అవుతుంది. రైట్, సో మనము 2y అవుతుంది. రైట్ అమ్మా, దీన్ని ఏం రాయొచ్చు మనం, a - b రాయొచ్చు. a - b హోల్² అని రాయొచ్చు. సో మనకి ఇక్కడ a అంటే ఎంతనమ్మా, దీన్ని స్క్వేర్ వేసినాం. అవునా, 2y² అవుతుంది. a అంటే ఎంత అవుతుంది, 2y, మనకి ఏమవుతుందమ్మా, 2y² అవుతుంది. రైట్, ఇక్కడ ఏం రావాలి, మైనస్ కు మైనస్. ఇక్కడ ఏంటిదమ్మా, మనకు b² అంటే 3 ఉంది. రైట్, 3 కి 3, ఇదేంటి మొత్తం హోల్² బై. అవునా, ఇక్కడ ఏముందమ్మా, 2y - 3. ఇక్కడ చూడండి
ఇక్కడ రెండు ఉన్నాయమ్మా, దీన్ని మనం ఏం రాయొచ్చు, ఇక్కడ నుండి 2y² - 3, మళ్ళీ 2y² - 3, అదే విధంగా 2y² - 3, ఇక్కడ ఒక 2y² - 3 అయింది, 2y² - 3 అయింది. ఎంత మిగిలిందమ్మా, 2y² - 3. ఎక్కడ ఉంది 2y² - 3, ఇది ఆన్సర్ అమ్మా. ఇది మనకు అది ఫార్ములా ప్రకారం చేస్తే మనకి ఈ విధంగా వచ్చింది. అది సబ్స్టిట్యూట్ మెథడ్ ప్రకారం చేద్దాం. అదేంటిది, y ≠ 0, మనకు y ≠ 0 అన్నాడు. సో 0 తీసుకోకురా బాబు అని అన్నాడు, కానీ వేరే తీసుకోవచ్చు కదమ్మా మనకు, అవునా. సో మనం మనం ఏం తీసుకుందాము, ఇక్కడ y = 1. ఎస్ఆర్లో y = 1 తీసుకుందాం. ఇక్కడ చూడండి, అన్నిట్లలో ఎక్కడ y కనబడితే అక్కడ y పెట్టండి అమ్మా, ఓకేనా. ఇదేమవుతుంది, అప్పుడు 8 అవుతుంది. ఎందుకు, 1 స్క్వేర్ వేసినా అదే వస్తుంది, క్యూబ్ వేసినా అదే వస్తుంది, ఎన్ని వేసినా 1 వస్తుంది, ఓకేనా. 8 ఇక్కడ ఏముందమ్మా, -24, రైట్. ఇక్కడ ఏముంది, +18, రైట్ అమ్మా, +18 కదా, రైట్. ఇక్కడ చూడండి, తర్వాత వేద్దాం. ఇక్కడ ఏముంటదమ్మా, 2 ఉంటది. ఇక్కడ ఏముంటది మనకు 2 - 3 ఉంటది, రైట్. ఇక్కడ చూడండి, ఇక్కడ 8 ఉంది, 18 ఉంది, ఎంత అవుతుంది, 26 అవుతుంది. 26 నుంచి 24 తీసేస్తే ఏమవుతుందమ్మా, మనకు 2 మిగులుతుంది. ఎస్ ఆర్ నో, రైట్. ఇక్కడ చూడండి, 2 నుంచి -3 చేస్తే మనకు -1 వస్తుంది. -1 × 2 ఏమవుతుందమ్మా, -2 అవుతుంది. 2 × 1 = 2 × 1 ఎంత మిగిలింది, -1 మిగిలింది. ఆన్సర్ ఎంతమ్మా, -1. ఇక్కడ ఇప్పుడు మనం ఏం చేస్తామంటే, ఇక్కడ 1 అనుకున్నాం కదా, సో 1 పెట్టండి. ఇదేమవుతుందమ్మా మనకు, సో మనకు 2 - 3 అవుతుంది, -1 అవుతుంది. ఎస్ ఆర్ నో, సో మనకు ఆన్సర్ అనేది ఇది. ఈ విధంగా చేయాలి. ఇది సబ్స్టిట్యూట్ మెథడ్. ది బెస్ట్ మెథడ్ అనేది ఇది అమ్మా. కాకపోతే సబ్స్టిట్యూట్ మెథడ్ లో మీకు తెలియాలి ఏం పెట్టాలి, ఎలా పెట్టాలి, ఓకేనా. ఇక్కడ ఈ విధంగా ఇంకా మిగతా చూసుకోండి, మీకు రాదు. ఇక్కడ 2 + 3 ఏమవుతుంది, 5 అవుతుంది. మన ఆన్సర్ ఏం రావాలి, -1 రావాలి. ఇంకోసారి ఇక్కడ ఎలా ఇస్తారు, ఈ అనేది తీసేస్తాడు, 2 అనేది తీసేసి ఇక్కడ m లో y లో ఇచ్చేస్తాడు, లేకపోతే ఇది పైన ఇచ్చేసి ఇది కింద ఇచ్చేస్తాడు. అలా లిటిల్ బిట్ ఆఫ్ చేంజ్ చేస్తాడు. ఇక్కడ ఏముంది, x + y ఉంది, /x - y ఉంది, ఈ విధంగా ఉంది, అవునా. ఈ విధంగా ఉంది కదా. మళ్ళీ ఏం చేస్తాడంటే ఇక్కడ చూడమ్మా, ఇక్కడ స్క్వేర్ ఇస్తాడు. ఒకవేళ స్క్వేర్స్ ఇస్తాడు, ఇంకొకసారికి మనకి ఏం చేస్తాడంటే ఈ నెంబర్స్ అని చేంజ్ చేసేసి ఇక్కడ స్క్వేర్ ఇస్తాడు. అప్పుడు అర్థమవుతుందా, అలా ఇచ్చినప్పుడు లిటిల్ బిట్ ఆఫ్ చేంజ్ చేస్తాడు. అందుకే మోడల్ పేపర్స్ అనేది